ఎంత మధురమైనది యెహోవా నామము. ప్రారంభించుకుందాం. హెడింగ్ పెట్టుకోండి. ఎజ్రా రచయిత. ఎజ్రా గ్రంథం యొక్క రచయిత ఎవరని తెలియబడనప్పటికీ యూదుల పారంపర్యము ఇది ఎజ్రా చే వ్రాయబడినని నమ్ముచుండిరి. తర్వాత కాలము BC 457 నుండి 444 మధ్యకాలం కింద రాసుకోండి. కొందరు ఇది BC 330లో వ్రాయబడినని చెప్పుచున్నప్పటికీ ఈ గ్రంథమందున్న భాష 5వ శతాబ్ద కాలపు అరమిక్ భాషగా గుర్తించగలరు. కావున ఇది ఆ కాలమునకు చెందిన పుస్తకముగా చెప్పవచ్చును. పుస్తకం యొక్క పేరు. ప్రాచీన హెబ్రీ బైబిల్లో ఎజ్రా మరియు నెహెమ్యా గ్రంథములు ఒకే పుస్తకముగా ఉండేవి. వీటిని ఎజ్రా గ్రంథమని పిలిచేవారు. జోసిఫస్ యొక్క ఆపియోన్ నందు మరియు జెరోమ్ యొక్క గలతీయులకు వ్యాఖ్యానమందును ఈ రెండు పుస్తకములను ఒకే పుస్తకముగా పరిగణించిరి. అయితే కొందరు దీనితో విభేదించుచున్నారు. తర్వాత ఉద్దేశం రాసుకోండి. చరిత్ర కోణములో చూసినట్లయితే 2 దినవృత్తాంతాల గ్రంథము ఎక్కడ ఆగిపోయినదో అక్కడి నుండి ఈ పుస్తకము చరిత్రను కొనసాగించుచున్నది. అనగా యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చుట మరియు మందిరమును తిరిగి నిర్మించుట వంటివి వ్రాయబడినవి. తర్వాత లైన్లో రాసుకోండి. ఆత్మీయ లేదా సిద్ధాంతపరమైన కోణములో చూసినట్లయితే దేవుడు తన వాగ్దానమును ఎలా నెరవేర్చునో బ్రాకెట్లో 70 సంవత్సరముల చెర అనంతరము వారిని ప్రవక్తలు ప్రవచించినట్లుగా తిరిగి తీసుకొని వచ్చెను బ్రాకెట్లో చెప్పుచున్నది. దినవృత్తాంతములు మరియు ఎజ్రా గ్రంథములయందు మందిరము మరియు ఆరాధన దేవుని ప్రజలకు లేదా రాజ్యము యొక్క ఉనికికి ఎంత అవసరమో ఒక యాజకునిగా ఎజ్రా చెప్పుచున్నాడు. ఫుల్ స్టాప్. పారసీక రాజైన కోరేషి యొక్క ఆజ్ఞతో ఈ గ్రంథము ప్రారంభమై శేషించిన ప్రజలు తిరిగి వచ్చుటను ఆసక్తిగా మందిర నిర్మాణమును ప్రారంభించుటను చెప్పుచున్నది. కానీ ఉత్తరమున ఉన్న శత్రువుల వలన 18 సంవత్సరాల జాప్యమునకు గురి అయినది. చివరికి దర్యావేషు ఆజ్ఞ వలన మందిర నిర్మాణము పూర్తి అగుటను చూడగలము. బ్రాకెట్లో ఎజ్రా 1 నుండి 6 అధ్యాయములు. ఫుల్ స్టాప్. 7 నుండి 10 అధ్యాయములు. చెర నుండి తిరిగి వచ్చిన యాజకుడైన ఎజ్రా ప్రజలకు ధర్మశాస్త్రమును బోధించుట మరియు దేశమును ఆత్మీయముగా ఉజ్జీవింపచేయుటను చెప్పుచున్నది. తర్వాత పారాగ్రాఫ్ రాసుకోండి. యెరుబ్బాబేలు మరియు ఎజ్రాల నాయకత్వంలో తిరిగి వచ్చిన ప్రజలు బ్రాకెట్లో శేషము ప్రజలు యొక్క ఆత్మీయ నైతిక మరియు సాంఘిక పునఃస్థాపనను గూర్చి ఈ పుస్తకము చెప్పుచున్నదని గమనించవచ్చును. ముఖ్య పదము రాసుకోండి. యెరూషలేము దాదాపుగా 48 సార్లు ఉంటుంది. తర్వాత మందిరము 25 సార్లు. ముఖ్య వచనములు 1వ అధ్యాయము 3వ వచనము, 2వ అధ్యాయము 1వ వచనము, 6వ అధ్యాయము 21, 22 వచనాలు, 22 వచనాలు, 7వ అధ్యాయము 10వ వచనము. ఇవి ముఖ్యమైన వచనాలు. తర్వాత ముఖ్య అధ్యాయములు 1వ అధ్యాయము, 3వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7 నుంచి 9 అధ్యాయములు.
ముఖ్య వ్యక్తులు కోరేషు, ఎజ్రా. కోరేషు దగ్గర బ్రాకెట్లో పారసీక రాజు, ఎజ్రా యాజకుడు మరియు శాస్త్రి. తర్వాత యెహోషువ ప్రధాన యాజకుడు మరియు జెరుబ్బాబెలు బ్రాకెట్లో నాయకుడు. అవుట్లైన్ రాసుకోండి. రోమన్ నెంబర్ 1, జెరుబ్బాబెలు నాయకత్వంలో మొదటిసారి చెర నుండి తిరిగి వచ్చుట. బ్రాకెట్లో 1 నుండి 6 అధ్యాయములు. అందులో క్యాపిటల్ ఏ పాయింట్ కోరేషు యొక్క ఆజ్ఞ. 1వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. క్యాపిటల్ బి పాయింట్ జనులను లెక్కించుట. 2వ అధ్యాయము 1 నుండి 70 వచనాలు. సి పాయింట్ మందిర నిర్మాణము ప్రారంభించుట. 3వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. క్యాపిటల్ డి పాయింట్ వ్యతిరేకత. 4వ అధ్యాయము 1 నుండి 24 వచనాలు. క్యాపిటల్ ఈ పాయింట్ మందిర నిర్మాణము తిరిగి ప్రారంభమవుట. 5వ అధ్యాయము 1 నుండి 6వ అధ్యాయము 12 వరకు. క్యాపిటల్ ఎఫ్ పాయింట్ మందిర నిర్మాణము ముగియుట. 6వ అధ్యాయము 13 నుండి 22 వచనాలు. రోమన్ నెంబర్ 2, ఎజ్రా నాయకత్వంలో చెర నుండి రెండవసారి వచ్చుట. 7వ అధ్యాయము 1 నుండి 10వ అధ్యాయము 44 వరకు. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ యెరూషలేముకు తిరిగి వచ్చుట. 7వ అధ్యాయము 1 నుండి 8వ అధ్యాయం 36 వరకు. తర్వాత క్యాపిటల్ బి పాయింట్ యెరూషలేమునందు ఉజ్జీవము. 9వ అధ్యాయం 1 నుండి 10వ అధ్యాయము 44 వరకు. దీన్ని మనం మొత్తం కూడా అంటే దీన్ని ఎట్లా మనం చెప్పొచ్చు అంటే, మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళు జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వచ్చారు కదా. ఈ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు మందిరాన్ని కట్టారు. ఎజ్రా నాయకత్వంలో వచ్చినప్పుడు ఎజ్రా ఏం చేశాడంటే ప్రజల్లో ఆత్మీయతను కట్టాడు. దీన్ని రిస్టోరేషన్ అని, దీన్ని రిఫార్మేషన్ అని అనొచ్చు అనమాట. రిఫార్మేషన్ ఆఫ్ ద పీపుల్. వీళ్ళు మందిరాన్ని ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే మందిరాన్ని కట్టారు. ఎజ్రా నాయకత్వంలో ఆయన ఒక యాజకుడు, ఒక శాస్త్రి కాబట్టి ఆయన ఏం చేశాడంటే వచ్చినటువంటి ఆ ప్రజల్లో ఆత్మీయతను కట్టాడు. అంటే ఫస్ట్ సారి వచ్చిన వాళ్ళు మందిరం కట్టారు. రెండోసారి వచ్చినటువంటి వాళ్ళు ఏం జరిగింది అంటే ప్రజల్లో ఆత్మీయతను తిరిగి కట్టారు. ఇది అయిపోతే డీటెయిల్డ్ అవుట్లైన్ స్టార్ట్ చేసుకోండి. డీటెయిల్డ్ అవుట్లైన్ ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. కోరేషు యొక్క ఆజ్ఞ ప్రకటించబడుట. 2వ అధ్యాయము 1 నుండి 70 వరకు. చెరనందున్న వారు తిరిగి వచ్చుట. 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. బలిపీఠము తిరిగి కట్టుట. 3వ అధ్యాయము 8 నుండి 13 మందిరము తిరిగి కట్టుట. 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. శత్రువులు మందిర నిర్మాణమును అడ్డుకొనుట. 4వ అధ్యాయము 7 నుండి 16 వచనాలు. అర్తహషస్తకు రాసిన పత్రిక. 4వ అధ్యాయము 17 నుండి 24 వరకు. పని ఆపమని రాజు ఆజ్ఞాపించుట. 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మందిర పని లేదా నిర్మాణము తిరిగి ప్రారంభమవుట. 5వ అధ్యాయము 6 నుండి 17 వచనాలు. దర్యావేషుకు తత్తెనై వ్రాసిన ఉత్తరము పత్రిక. 6వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. దర్యావేషు యొక్క ఉత్తర్వులు. 6వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు. మందిర నిర్మాణము పూర్తి చేయబడి ప్రతిష్ఠింపబడుట. 6వ అధ్యాయము 19 నుండి 22 వరకు. పస్కా పండుగ ఆచరించుట. 7వ అధ్యాయము 1 నుండి 28 వచనాలు. ప్రజలకు ధర్మశాస్త్రమును నేర్పుటకు ఎజ్రా పంపబడుట. 8వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ఎజ్రాతో తిరిగి వచ్చిన వారి వంశావళులు. 8వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. ఎజ్రా లేవీల కొరకు పంపుట. 8వ అధ్యాయము 21 నుండి 23 వరకు. దేవుని సహాయత కొరకు చేసిన ఉపవాస ప్రార్థన. 8వ అధ్యాయము 24 నుండి 36 వరకు.
యాజకులు అర్పణలను యాజకులు అర్పణలను చూచుకొనుటకు ఏర్పరచబడుట. 9వ అధ్యాయము 1 నుండి 15 వరకు అన్యులను వివాహము చేసుకొనుటను గూర్చి ఎజ్రా చేసిన ప్రార్థన. 10వ అధ్యాయము 1 నుండి 17 వరకు ప్రజలు వారి పాపములను ఒప్పుకొనుట. 10వ అధ్యాయము 18 నుండి 44 వరకు అన్యులను వివాహమాడిన వారి జాబితా. మీరు గమనించండి, వాస్తవంగా వీళ్ళు మొదటిసారి అంటే బబులోను చెరకు వెళ్ళటానికి కలిగిన కారణం ఏమిటంటే విగ్రహారాధన వాళ్ళలోకి ఎట్లాగా వచ్చింది అంటే ఈ అన్యుల్లో నుంచి అన్యుల్ని ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో ఆ వివాహం చేసుకోవటాన్ని బట్టి వాళ్ళు ప్రజల్లోకి విగ్రహారాధన తీసుకొని వచ్చారు. ఈ విగ్రహారాధన అనేటువంటిది వాళ్ళని ఏం చేసిందంటే దేవుడికి దూరం చేసింది, వాళ్ళని అక్కడి నుంచి చెరకు తీసుకొని వెళ్ళిపోయింది. అంటే మూల కారణం ఏమిటి అని అన్వేషిస్తే వివాహం. ఏం వివాహాలు అంటే ఈ అన్యులతో చేసుకున్నటువంటి వివాహాలు. మరలా తిరిగి వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇదే తప్పును చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఎజ్రా ప్రార్థన చేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎజ్రా ప్రార్థన చేయటం మాత్రమే కాదు, వాళ్ళ ప్రజలు కూడా వాళ్ళ అందరి పాపాలు, అవును మేము వాళ్ళని చేసుకొని తప్పు చేసాము, అట్లా చేసుకొని ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకోవటము, తర్వాత వాళ్ళందరి జాబితాను కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకే కాదు, ఈ రోజు కూడా మనకు తెలియజేసేది ఏమిటంటే క్రొత్త నిబంధనలో కూడా అన్యుల్ని మనం వివాహం చేసుకోవటం అనేటువంటిది పూర్తిగా భ్రష్టత్వానికి దారితీస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, క్రీస్తుకు బేలియాలకు ఏమి సంబంధమో, మీరు అవిశ్వాసులతో పొత్తుగా ఉండొద్దు అని చెప్పేసి అంటాడు, జోడుగా ఉండొద్దు అని. అంటే అవిశ్వాసులు అంటే ఎప్పుడైతే వివాహ విషయంలో మనం అన్యుని చేసుకుంటామో చాలా ప్రమాదానికి మన ఆత్మీయ జీవితం గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇజ్రాయేలీల చరిత్రను కూడా చూసినప్పుడు వాళ్ళు పాడైపోవటానికి కారణం ఏమిటి అంటే విగ్రహారాధన. ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్య స్త్రీలను చేసుకున్నటువంటి వివాహము. యోధా రాజ్యం పాడైపోవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే విగ్రహారాధన. ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం. ఈ రోజు కూడా అపవాదికి ఉన్నటువంటి బలమైన ఆయుధం ఏమిటి అంటే అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం, లేదా క్రైస్తవ స్త్రీలైతే అన్య పురుషులను వివాహం చేసుకోవటం. వివాహం అనేటువంటి ఆ బంధం ద్వారా ఆయన ప్రవేశించిన తర్వాత వాళ్ళ ఆత్మీయ జీవితం పాడు చేయటం. కాబట్టి ఎజ్రా ఏం చేశాడంటే అది మూలం ఎక్కడుందో ఆయన కనుగొని ఆ మూలాన్ని పూర్తిగా ఆ పాపాన్ని ఆయన తీసివేయటం జరిగిందనమాట. కాబట్టి ఎజ్రా గ్రంథంలో మనం 2 విషయాలు చూస్తూ ఉంటాము. మొదటి రిటను, రెండవ రిటను. జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చినటువంటి చెర నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే మందిరాన్ని కట్టారు. శత్రువులు వచ్చి అడ్డుకున్నారు, ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా ఏమైందంటే మందిరాన్ని తిరిగి కట్టడం జరిగింది. రెండోసారి ఎజ్రా నాయకత్వంలో తిరిగి వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే ప్రజల్లో ఆత్మీయతను తిరిగి కట్టాడు. వాస్తవంగా ఎజ్రా వాక్యాన్ని నేర్పించడంలో ఆయన చాలా నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఎజ్రా గ్రంథంలోనే ఒక ఫేమస్ వచనం ఉంటుంది, 7వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు ఎజ్రా గ్రంథంలో ఈ ఎజ్రా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం నందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి. ఇక్కడి నుంచి మనం ఏం చూస్తామంటే దేవుని వాక్యాన్ని బోధించటంలో స్పెషలిస్టులను చూస్తాం అన్నమాట. అంటే ఈయన ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి మాత్రమే కాదు, ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి. బోధించటంలో యెహోవా ధర్మశాస్త్రము అంటే యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం నందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేర్పించటంలో ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు వచ్చారో ప్రజల్లో ఆ ఆత్మీయతను మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే దేవుని వాక్యం నేర్పించేటువంటి విషయంలో కొరత ఉంటుందో, దేవుని వాక్యానికి ప్రజలు దూరంగా ఉంటారో, అప్పుడు ప్రజలు కూడా దేవుని వాక్యానికి దూరం అయిపోయినప్పుడు దేవునికి కూడా దూరం అయిపోతారు. కాబట్టి దేవునికి దగ్గర అవ్వాలి అంటే దేవుని వాక్యానికి దగ్గర అవ్వాలి. దేవుని వాక్యానికి దగ్గర అయితే దేవునికి దగ్గర అవుతారు, దేవుని వాక్యానికి దూరం అయితే దేవునికి దూరం అవుతాం. ఈ రోజు కూడా సేమ్ ప్రిన్సిపల్ అన్నమాట. దేవుని వాక్యానికి మనం దూరం అయ్యాము అంటే ఆటోమేటిక్ గా దేవునికి కూడా మనం దూరం అయిపోతాం. కాబట్టి ఎజ్రా వచ్చి ప్రజలను దేవునికి దగ్గరకు చేయడానికి ఆయన చేసినటువంటిది ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాడు. ఈ రోజు కూడా సేమ్ ప్రిన్సిపల్, అది మనకు అప్లికబుల్ అన్నమాట. ఎజ్రా గ్రంథంలో మనం చూసేది ఇది. మొదటి రిటను, రెండవ రిటను. మరలా తిరిగి వచ్చారు, మందిరం కట్టుకున్నారు, మరలా తిరిగి వచ్చారు. ఎజ్రా వచ్చి వాళ్ళలో వాక్యాన్ని నేర్పి ఆత్మీయతను కట్టాడు. ఇది నెహెమ్యా గ్రంథము హెడింగ్ పెట్టుకోండి, రచయిత నెహెమ్యా గ్రంథం రచయిత. నెహెమ్యా గ్రంథమును నెహెమ్యాయే వ్రాసినని కొందరు నమ్ముచుండిరి. 1వ అధ్యాయం 1వ వచనం రాసుకోండి. దానికి వచనం 1వ అధ్యాయం 1వ వచనం. అయితే అనేక మంది ఇది ఎజ్రాచే వ్రాయబడినని చెప్పుచుండిరి. ఎజ్రా వ్రాసేటప్పుడు
నెహెమ్యా యొక్క జ్ఞాపకములను మరియు ఆయన వ్రాతలను ఉపయోగించినట్లుగా చెప్పుచుండిరి. అయితే ఈ పుస్తకమును చదివేటప్పుడు రచయిత తన మాటలను చెప్పుచున్నట్లుగా గుర్తించగలము. దానికి వచనాలు రాసుకోండి. 1వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు, 12వ అధ్యాయము 31వ వచనము, 13వ అధ్యాయము 31వ వచనము. తర్వాత లైన్లో రాసుకోండి. ఎజ్రా గ్రంథము 2వ భాగమందు మరియు నెహెమ్యా గ్రంథమందు ఉన్న పోలికలను బట్టి చూచినప్పుడు ఒకే రచయిత 2 సార్లు ఎందుకు వ్రాస్తాడని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కావున దీన్ని బట్టి ఇది ఎజ్రా కాక నెహెమ్యా వ్రాసి ఉండవచ్చునని చెప్పవచ్చు. కాలము BC 445 నుండి 425. పుస్తకం యొక్క పేరు. ఈ పుస్తకమందున్న రచయితను బట్టి గ్రంథమునకు ఈ పేరు పెట్టబడెను. ఇతడు పారసీక రాజ్యమందు రాజునకు ద్రాక్ష గిన్నె అందించు వృత్తి మరియు ఇతడు ఎజ్రాకు సమకాలికుడు. తర్వాత ఉద్దేశం రాసుకోండి. యూదుల యొక్క చరిత్రను, చెర నుండి తిరిగి వచ్చిన యూదుల యొక్క చరిత్రను ఇది కొనసాగించుచున్నది. అర్తహషస్త రాజు వద్ద ద్రాక్ష గిన్నెను అందించు పనిని వదిలి యెరూషలేమునకు అధిపతిగా తిరిగి వచ్చి పట్టణం యొక్క గోడలను బాగు చేసిన చరిత్రను ఇది తెలుపుచున్నది. దాని కంటిన్యూషన్ రాసుకోండి. ఎజ్రా మరియు నెహెమ్యా సమకాలికులు. బ్రాకెట్లో నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము, 9వ వచనము. వీరిరువురు దైవభక్తి గల వారు, కానీ వీరిరువురు దేవుని సేవించుటలో వారికి ఇవ్వబడిన తలాంతులను ఉపయోగించుటను చూడగలము. ఎజ్రా యాజకుడై ఉండి తిరిగి వచ్చిన శేషము యొక్క ఆత్మీయ స్థితిని పునఃస్థాపించుటలో కృషి చేసెను. నెహెమ్యా రాజకీయముగా బ్రాకెట్లో రాజు వద్ద తనకున్న పలుకుబడి, తనకున్న స్థితిని బట్టి యెరూషలేము యొక్క గోడలను నిర్మించుటలో కృషి చేసెను. తర్వాత పారాగ్రాఫ్లో రాసుకోండి. దేవుని హస్తము తోడై ఉన్నందున తిరిగి వచ్చిన యూదులు స్థిరపరచబడిరని నెహెమ్యా రాసెను. అంతేగాక 94 సంవత్సరముల నుండి, అనగా జెరుబ్బాబెలు నాయకత్వంలో మొదటిసారి తిరిగి వచ్చిన కాలం మొదలుకొని అప్పటి వరకు నిర్మింపబడని గోడలు కేవలము 52 రోజులలో నెహెమ్యా నాయకత్వంలో కట్టబడినవి. అనేక వ్యతిరేకతలు చోటు చేసుకున్నప్పటికీ ఆ పనిని పూర్తి చేయటంలో నాయకుడిగా నెహెమ్యా ప్రజలను నడిపించిన తీరు ఇందు చూడగలము. ఫుల్ స్టాప్. నేటికి నాయకత్వమునకు నెహెమ్యా ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. తర్వాత ముఖ్యమైన పదాలు రాసుకోండి. గోడ లేదా గోడలు దాదాపుగా 33 సార్లు వస్తుంది. ఇది నిర్మించుట లేదా నిర్మాణము దాదాపుగా 20 సార్లు వస్తుంది. ముఖ్య వచనములు 4వ అధ్యాయము 6వ వచనము, 6వ అధ్యాయము 15-16 వచనాలు, 8వ అధ్యాయము 8వ వచనము. తర్వాత ముఖ్యమైన అధ్యాయములు 1 మరియు 2 అధ్యాయములు, 3-7 అధ్యాయములు మరియు 9వ అధ్యాయం. ముఖ్య వ్యక్తులు నెహెమ్యా, అర్తహషస్త, సన్బల్లటు, టోబియా. తర్వాత ఎజ్రా. అవుట్లైన్ రాసుకోండి. అవుట్లైన్ రోమన్ నెంబర్ 1. గోడలు అంటే బ్రాకెట్లో ప్రాకారము, గోడలను తిరిగి నిర్మించుట 1-7 అధ్యాయములు.
ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ నిర్మాణమునకు సిద్ధపడుట. 1వ అధ్యాయము 1 నుండి 2వ అధ్యాయము 20 వరకు. క్యాపిటల్ బి పాయింట్ నిర్మించుట. 3వ అధ్యాయము 1 నుండి 7వ అధ్యాయము 73 వరకు. రోమన్ నెంబర్ 2 ప్రజలను తిరిగి పునఃస్థితికి తెచ్చుట. 8వ అధ్యాయం 1 నుండి 13వ అధ్యాయము 31 వరకు. ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ నిబంధనను నూతనపరచుట. 8వ అధ్యాయం 1 నుండి 10వ అధ్యాయము 39 వరకు. క్యాపిటల్ బి పాయింట్ నిబంధనకు ప్రజలు చూపిన విధేయత. నిబంధనకు ప్రజలు చూపిన విధేయత. 11వ అధ్యాయం 1 నుండి 13వ అధ్యాయము 31 వరకు. డీటెయిల్ అవుట్లైన్ రాసుకోండి. 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు యెరూషలేము నుండి వచ్చిన వర్తమానము. 1వ అధ్యాయము 4 నుండి 11 వచనాలు నెహెమ్యా రాజు ఎదుట దేవునికి చేసిన ప్రార్థన. 2వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు నెహెమ్యా యోధాకు పంపబడుట. 2వ అధ్యాయము 9 నుండి 20 వరకు నెహెమ్యా యెరూషలేము ప్రాకారములను పరీక్షించుట. 3వ అధ్యాయము 1 నుండి 32 వరకు ప్రాకారములను తిరిగి కట్టు పని ప్రారంభమగుట. 4వ అధ్యాయము 1 నుండి 14 వరకు పనికి ఎదురైన వ్యతిరేకత. 4వ అధ్యాయము 15 నుండి 23 వరకు పని తిరిగి ప్రారంభమగుట. 5వ అధ్యాయము 1 నుండి 13 వరకు నెహెమ్యా పనికి వ్యతిరేకతను ప్రదర్శించు వారిని ఆపుట. 5వ అధ్యాయము 14 నుండి 19 వరకు నెహెమ్యా యొక్క జాలి గుణము. 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు నెహెమ్యాకు వ్యతిరేకముగా జరిగిన కుట్ర. 6వ అధ్యాయము 15 నుండి 19 వరకు ప్రాకారములు పూర్తి అగుట. 7వ అధ్యాయము 1 నుండి 65 వరకు 1 నుండి 65 వరకు తిరిగి వచ్చిన వారి జాబితా. 7వ అధ్యాయము 66 నుండి 73 వరకు తిరిగి వచ్చిన వారు మరియు వారి కానుకలు. 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఎజ్రా ధర్మశాస్త్రమును చదువుట. 8వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు ఆ దినము ప్రతిష్ఠితమని చెప్పుట. 8వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు గుడారముల పండుగ ఆచరించుట. 9వ అధ్యాయము 1 నుండి 38 వరకు ఇజ్రాయేలీయులు వారి పాపములను ఒప్పుకొనుట. 10వ అధ్యాయము 1 నుండి 27 వరకు ప్రజలు నిబంధనను అంగీకరించుట. 10వ అధ్యాయము 28 నుండి 39 వరకు నిబంధనను గూర్చిన వాదన. 11వ అధ్యాయము 1 నుండి 24 వరకు యెరూషలేములోని నాయకులు. 11వ అధ్యాయము 25 నుండి 36 వరకు యెరూషలేముకు బయట ఉన్న పల్లెలు. 12వ అధ్యాయము 1 నుండి 26 వరకు లేవీయులు మరియు యాజకులు. 12వ అధ్యాయము 27 నుండి 43 వరకు ప్రాకారములను ప్రతిష్ఠించుట. 12వ అధ్యాయము 44 నుండి 47 వరకు మందిరమందు సేవలు. 13వ అధ్యాయము 1 నుండి 31 వరకు నెహెమ్యా యొక్క చివరి సంస్కరణలు. నెహెమ్యా గ్రంథం మీరు గమనించినప్పుడు నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యా తిరిగి రావటము, తిరిగి వచ్చి ఆయన చేసేటువంటి పని ఏమిటంటే మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా
వాళ్ళు మందిరాన్ని అయితే కట్టారు. ప్రజల్లో ఎజ్రా వచ్చిన తర్వాత ఆత్మీయ స్థితిని అయితే తిరిగి కట్టాడు. కానీ యెరూషలేము పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలను అయితే తిరిగి కట్టలేదు. ఆ ప్రాకారాలు అప్పటికి అనేక సంవత్సరాల నుంచి దాదాపు 90 సంవత్సరాల పైన అయిపోయినాయి తిరిగి వచ్చి. ఇంతవరకు కట్టలేదు. కట్టనటువంటి ఆయన్ని ఆ సమాచారం అనేటువంటిది నెహెమ్యా దగ్గరికి వచ్చింది. నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు 1వ అధ్యాయం అన్నమాట. యెరూషలేము ప్రాకారములు అనేటువంటివి పడిపోయి ఉన్నాయి. అంతేకాదు ఈ శేషించినటువంటి వారిలో తిరిగి వెళ్ళినటువంటి వారు శ్రమను, నిందను అక్కడ పొందుతున్నారు అనేటువంటి సమాచారం ఆయన దగ్గరకు వచ్చింది. ఇక ఇక్కడి నుంచి పుస్తకం ప్రారంభం అవుతుందన్నమాట. ఆ సమాచారము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 1వ అధ్యాయంలో ఆయన కన్నీళ్లు విడిచి చేసినటువంటి ప్రార్థన దేవుని దగ్గర, అవునయ్యా మేము పాపం చేశాము అని దేవుని దగ్గర ఒప్పుకొని, అయితే ఆ నిందని తొలగించమని ఆయన అడగటాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు అడగటం, మనం చూడటం మాత్రమే కాదు, ఇక ఆ తర్వాత మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలో రాజు దగ్గరకు చాలా విచారంగా ఆయన వెళ్ళటము, ఆ మొహాన్ని చూసి రాజు గుర్తుపట్టటము, ఏంటి నీకేం జబ్బు లేదు కదా, ఏంటి ఇలా ఉన్నావు అని అడిగినప్పుడు వెంటనే ఆయన భయపడతాడు అనమాట. అంటే భయపడటం అంటే కారణం ఏమిటంటే, రాజు మూడ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, వాస్తవంగా రాజు ద్రాక్షరసం తాగటానికి వచ్చాడంటేనే ఆయన యొక్క మూడును పాడు చేయకూడదు. అయితే పాడు చేసే దానికి శిక్ష ఏమిటి అంటే వాళ్ళ తల తీసేయటమే దాదాపుగా. అందువల్ల ఎప్పుడైతే ఆయన అన్నాడో నీకేమీ జబ్బు లేదు కదా, ఏంటి నీ ముఖం అలా పెట్టుకున్నావు అని చెప్పేసి అనేసరికి వెంటనే ఆయన భయపడతాడు. 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ వచనం, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగిందని రాజు అనగా నేను మిగుల భయపడి అంటాడు. వాస్తవంగా కొందరికి ఇక్కడ అంత భయపడే విషయం ఏముందండి అంటాడు. మిగుల భయపడి ప్రాణం పోయేటువంటి పరిస్థితి అది. గొప్ప వ్యక్తులకు ఎప్పుడైనా సరే వాళ్ళు మూడు పాడు చేసామనుకోండి, ఏమవుతుంది అంటే వాళ్ళు దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఇక రాజులు ఎదుటంటే వాళ్ళు వేసిందే శిక్ష, అంతే కదా. కాబట్టి ఆయన చాలా భయపడిపోయాడు. భయపడి వెంటనే దేవునికి చేసినటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన చేసి, అయ్యా నా పితరులు సమాధులు ఉన్నటువంటి పట్టణము పాడైపోయింది, మరి నా ముఖం ఇంతకంటే అలా అయ్యా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అంటే రాజు రాణి కూడా అక్కడ ఉన్నారు. అది సరే, మీ ఊరు పాడైతే పాడైంది, ఇంతకీ నాకెందుకు చెబుతున్నావు, ఏం కావాలని నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి రాజు అన్నాడు. ఏం కావాలని నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా మీ సెలవైతే నేను తిరిగి వెళ్ళి ఆ పట్టణము నేను కట్టించుకొని రావటానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు రాజు పక్కన రాణి కూడా ఉన్నారు. మంచి మూడ్లో ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎంతకాలం అవుతుంది ఏంటి అని చెప్పేసి అడిగాడు. అయ్యా పలానా ఇంతకాలం అని చెప్పేసి అన్నప్పుడు రాజు అక్కడి నుంచి పంపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. రాజు దగ్గర నుంచి వచ్చాడు అనమాట. అయితే వెళ్ళేటప్పుడు ఆయన రాజుని అడుగుతాడు, అయ్యా మరి నేను అక్కడికి వెళ్తున్నాను కదా మా దేశము, మరి నాతో కూడా మరి కొంతమంది మరి పరివారాన్ని పంపించి, అలాగనే మరి నేను అక్కడ వెళ్ళి ప్రాకారాలు కట్టుకోవాలి కదా, అక్కడ రాజుగారి అడవులు మరి కొట్టుకోవటానికి, అంటే మరి ప్రాకారాలు కట్టించాలంటే దానికి కావలసిన కలప కావాలి కదా, కాబట్టి మరి దానికి కూడా అనుమతి ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అన్నాడు. రాజు అప్పుడు చాలా మంచి మూడ్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు అక్కడికి వెళ్ళటానికి తాకీదులు కూడా అడిగాడు. 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం 2వ అధ్యాయము, పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకు నేను ప్రవేశింపబో ఇంటికి దూలాలు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు నీవుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను, తాకీదులు ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. అంటే లెటర్స్ ఇచ్చి పంపండి అయ్యా, అఫీషియల్ గా అనమాట. రాజు కొట్టుకోండి అని ఒక లెటర్ కనుక ఇస్తే, అంటే యూదా రాజ్యం కూడా ఈ రాజు పరిపాలనలోనే ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులకు రాజు దగ్గర నుంచి లెటర్ తెచ్చుకున్నాడు అనమాట. 9వ వచనం, తరువాత నేను నది ఆవలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులు అప్పగించాను. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించాను. వాస్తవంగా ఇక్కడ నెహెమ్యా వచ్చేటప్పుడు చాలా అధికారం కలిగినటువంటి మనిషి ఎట్లాగైతే దిగుతాడో ఫుల్ ఫోర్స్ లో దిగాడు అనమాట. అంటే ఆయన రాజు దగ్గర కబ్బేరంటేనే ద్రాక్ష గిన్నె అందించే పని అంటే చాలా పెద్ద పని. కొంతమంది గిన్నె అందించే పని అనుకుంటారు, లేదు. వాస్తవంగా మీరు గమనించండి, అక్కడ ఉన్నటువంటి రాజు ఆయన ఆ పారసీక సామ్రాజ్యంలో ద్రాక్ష గిన్నె అందించడం అంటే ఆ రోజుల్లో ఎక్కువగా కనుక గమనించినట్లయితే రాజుల్ని పాయిజన్ పెట్టి చంపటం అనేటువంటిది ఎక్కువగా ఉండేది. అందుకనే ఏం చేసేవాళ్ళంటే రాజు దగ్గర ఆహారం అందించడం అంటే చాలా నమ్మకమైనటువంటి పని. అది కూడా కాదు, ద్రాక్ష గిన్నె అందించటము అంటే రాజు ఎదుట ఆయన తీసి దాన్ని ముందుగా ఆయన త్రాగి ఆయన చూపించాలి. ఆయన చావకపోతే రాజు తాగుతాడు అనమాట. ఈ లోపు ఆయన తాగగానే కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు అనుకోండి, ఇక రాజు తాగడు. అంటే ఒక రకంగా రాజు ప్రాణం అనేటువంటిది వాళ్ళ చేతిలో ఉంటుంది. అయితే ఇందులో ఆశ్చర్యం గొల్పేటువంటి ఒక విషయం ఏంటంటే, అసలు పారసీక సామ్రాజ్యానికి వీళ్ళు బానిసలుగా వచ్చినటువంటి ఈ బానిస
వ్యక్తులు, ప్రజలు, యూదులు, అందులో ఉన్నటువంటి ఈ నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తి రాజు దగ్గర అంత గొప్ప ఉద్యోగానికి ఎట్లా వెళ్ళాడు? అవును, ఎవరైనా సొంత వాళ్ళను, సొంత ప్రజలను పెట్టుకుంటారు కదా, వీళ్ళందరినీ కాదని నెహెమ్యా అంత గొప్ప స్థానానికి వెళ్ళటం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే నెహెమ్యా అంత నమ్మకాన్ని సంపాదించాడు. అందుకనే నమ్మకాన్ని సంపాదించడం మాత్రమే కాదు, రాజుకు చాలా దగ్గర వ్యక్తిగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయ్యా వెళ్తాను, నేను తాకీదులు ఇప్పించండి అని చెప్పేసి అంటే తాకీదులు ఇవ్వటం మాత్రమే కాదు, 9వ వచనంలో రాజు ఏం చేశాడంటే ఆయనతో కూడా సేనాధిపతులను పంపించాడు. సేనా అధిపతులు అంటే చాలా సైన్యము నెహెమ్యాతో కూడా వచ్చారు. అంతేకాదు గుర్రపు రౌతులు వచ్చారు. గుర్రపు రౌతులు అంటే చాలా గుర్రాలు అనమాట. అంటే నెహెమ్యా దిగటమే సైన్యంతో దిగాడు. ఉదాహరణకు ఊర్లోకి సైన్యంతో గనక దిగారనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? రాజ్యంలోకి నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తి ఆయన సైన్యంతో తిరిగి వచ్చాడు అనుకోండి, అక్కడ చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మామూలు మనిషి కదా ఆయన, రాజు దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు. 10వ వచనంలో అంటూ ఉన్నాడు, హొరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియాను అను దాసుడును ఇజ్రాయేలీలకు క్షేమం కలగజేయవాడు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. పారసిక సామ్రాజ్యం దగ్గర నుంచి ఇజ్రాయేలీల క్షేమం కోరటానికి ఒకడు, అంటే నెహెమ్యా గురించే మాట్లాడుతున్నాడు, ఒకడు వచ్చాడు. అవును, ఏమన్నా చేయొచ్చుగా అంటే వచ్చినోడు మామూలుడు కాదు. ఎందుకంటే ఆయన రాజు దగ్గర నుంచి తాకీదులు తీసుకొని వచ్చిన ఆయన. అంతేకాదు రాజు గుర్రాలతోనూ, రథాలతోనూ, సైన్యంతోనూ వచ్చాడు ఆయన. అంతేకాదు రాజు దగ్గర పర్సనల్ గా, అంటే రాజు దగ్గర పనిచేసే ఉద్యోగం కాదు, రాజు దగ్గర ముఖాముఖిగా నిలబడగలిగినటువంటి వ్యక్తి ఆయన. ముఖాముఖిగా నిలబడగలిగినటువంటి వ్యక్తి అంటే ఇంక వీళ్ళు ఏం చేయగలుగుతారు? కాబట్టి వాళ్ళు చాలా దుఃఖపడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి మనం చూసినప్పుడు ఊర్లోకి ఆయన రాగానే ఏం చేస్తాడంటే అందరితో పాటు పడుకుంటాడు. పడుకున్న తర్వాత 2వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాము. 3వ అధ్యాయంలో మనము 2-3 అధ్యాయాల్లో ఆయన ఒక్కడే లేస్తాడు. ఒక్కడే లేచి తన గాడిదని తీసుకొని ఆయన 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొత్తము ఆ తిరిగి కట్టే పని కొరకు ఆయన కట్టేటువంటి పని ప్రారంభించడానికి 2వ అధ్యాయంలో ఒక్కడే వెళ్ళిపోయి మొత్తం చూసుకొని వచ్చాడు. మొత్తం అంటే పని చెక్ చేసుకున్నాడు అనమాట. అసలు గోడల పరిస్థితి ఏంటి, ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత పడిపోయినాయి, ఎంత చెత్త చెదారం ఉంది, దీన్ని తీసేయాలంటే పనికి, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక అంచనాకి వచ్చాడు అనమాట, ఒక ఎస్టిమేషన్. ఈ పని అనేటువంటిది ఎంత ఉంది, ఎంత భారమైన పని, ఎంతమంది చేయగలుగుతారు, ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి ఒక ఎస్టిమేషన్ కి వచ్చాడు. ఈ రోజు కూడా నెహెమ్యా చూపించినటువంటి ఈ మార్గం అనేటువంటిది మనందరికీ కూడా ఆదర్శనీయం. ఎందుకంటే కొంతమంది అంచనా లేకుండా దిగిపోతారు. క్రీస్తు ప్రభు కూడా క్రొత్త నిబంధనలు ఇదే చెప్తూ ఉంటాడు. ఒక్కడు గోపురం కట్టించాలనుకుంటే కూర్చొని ఆయన ముందు లెక్క చూసుకుంటాడు తగులుబడి. అంతేకాదు ఒక యుద్ధానికి వెళ్ళాలంటే కూర్చొని లెక్క చూసుకుంటాడు. నెహెమ్యా కూడా ఏం చేశాడంటే కూర్చొని లెక్క చూసుకున్నాడు. మొత్తం వెళ్ళిపోయి ఆయన పర్సనల్ గా ఎవరో చెప్తే థర్డ్ హ్యాండ్ విట్నెస్ కాదు, ఆయన నేరుగా వెళ్ళి ఆయన కళ్ళతో చూసుకున్నాడు, గోడలు ఎట్లోనే చూశాడు. ఇక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పని ప్రారంభించాడు. ఎవరన్నా వచ్చి నెహెమ్యా ఏమనుకుంటున్నావు, పని ఏదో ప్రారంభించావు, వల్ల అవుతుందా, ఇది చాలా పెద్ద పని అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెహెమ్యా తానే స్వయంగా వెళ్ళి ఆయన చెక్ చేసుకొని వచ్చాడు. ఏ గోడ పరిస్థితి ఏంటి, ఏ గోడ ఎంత స్ట్రెంత్ ఉంది, ఏ గోడ ఎంత పడిపోయింది, మొత్తం కూడా ఆయనకి పర్సనల్ గా తెలుసు. ఈ రోజు కూడా ఒక పని మనం చేయాలి అంటే ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడటం కంటే కూడా మనం పర్సనల్ గా దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం చేయగలుగుతాం. ఇక 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇక పని ప్రారంభం కాగానే దానికి వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. ఇందాక మనం చూసాం కదా, సన్బల్లటు, టోబియా అనేటువంటి వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. ఇక మీరు అక్కడి నుంచి కనుక చూసినట్లయితే వాళ్ళు ఆటంకపరచడం, మొదట మాటలతో ఆటంకపరిచారు, అంటే వాళ్ళని బలహీనపరచటానికి. ఆ తర్వాత వాళ్ళ ప్రయత్నాలు చివరికి ఏమనుకున్నారంటే అసలు నెహెమ్యాని చంపాలని మర్డర్ ప్లాన్ కూడా చేశారు. అంటే ఒక పని చేయాలి అంటే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఏది కూడా సులభంగా అయిపోదు. ఈ రోజు కూడా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఏ పని కూడా సులభంగా అయిపోదు. ఎప్పుడైతే దేవుడి పని ముఖ్యంగా మనం చేయాలి అని అనుకుంటామో దానికి ఖచ్చితంగా అపవాది వ్యతిరేకత అనేటువంటిది ఎదురవుతుంది. దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అపవాది వ్యతిరేకతను దాటుకొని అవతలకు వెళ్తేనే మనం పని ముగించగలుగుతాం. ఇక్కడ నెహెమ్యా కూడా అతడి నుంచి వచ్చినటువంటి ఆ దూషణ మాటలు గాని, వాళ్ళను బలహీనపరిచేటువంటి మాటలు గాని, వాటి వేటిని కూడా ఆయన లెక్కించలేదు. ప్రజలను ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. ఇందులో ఒక గొప్ప విషయం ఏమిటంటే 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయం 16వ వచనము, వీళ్ళందరితో పని చేపిస్తూ ఉంటే నెహెమ్యా నాయకుడిగా ఉండి ఆయన నెహెమ్యా 15వ వచనం నుంచి వారి యోచనలు మాకు తెలియబడిననియు దేవుడు దాన్ని వ్యర్థం చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరకు వచ్చాను. అయితే అప్పటి నుంచి నా పనివారిలో సగం మంది పని చేయవచ్చు వచ్చిరి, సగం మంది ఈటెలు, బల్యాలు, విండ్లు, కవచాలు ధరించిన వారే వచ్చిరి.
అధికారులు యూదులు ఆయా ఇంటి వారి వెనక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని, ఒక చేతితో ఆయుధములు పట్టుకొని ఉండిరి. పని ఎట్లా చేశారో చూడండి. అటు నుంచి వ్యతిరేకత వస్తుంది అనగానే సరే ముందు వాళ్ళ పని చూసి తర్వాత వాళ్ళతో యుద్ధం చేసి ఆ తర్వాత పనికి వద్దాం అనుకోలేదు. పనే చేస్తూ ఉన్నారు. వస్తే అప్పుడు చూసుకుందాం అంటే టైము. నెహెమ్యాని మనం చూసినప్పుడు 52 రోజులు, దాదాపు 94 సంవత్సరాలు జరగనటువంటి ఒక పనిని కేవలం 54 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. ఎంత స్పీడ్ అంటే ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే వాళ్ళు చేసేటువంటి పని 23వ వచనము, ఇలాగ నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుక్కొనటానికి తప్ప మరి దేనికి మా వస్త్రాలు తీసివేయలేదు. అంటే వస్త్రాలు తీసేయలేదు అంటే దాని అర్థం ఏంటంటే వర్క్ 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 అంతే. ఒంటి మీద వర్క్ కు సంబంధించినటువంటి బట్టలే గాని రెస్ట్లెస్ గాని మనం అంటాం కదా, పొద్దున లేస్తే వాళ్ళు పనే చేయటం. ఆ బట్టలు అనేటువంటివి ఉతకటానికి తప్ప ఆ బట్టలనే విప్పలేదు. చాలా మంది అంటూ ఉంటారు 94 సంవత్సరాలు జరిగిన పని ఎట్లా జరిగింది 52 రోజుల్లో అంటే నెహెమ్యా వాళ్ళని నడిపించినటువంటి తీరు. శత్రువులు చాలా బలంగా వచ్చినా గాని, మర్డర్ ప్లాన్ చేసినా గాని అవసరమైతే ఒక చేతిలో పని ఒక చేతిలో ఆయుధం పెట్టాడు. ఒకవేళ వాళ్ళు వచ్చారనుకోండి అప్పుడు పని వదిలేసి అప్పుడు యుద్ధం చేయండి. ఎవడో వస్తాడని చెప్పేసి పని ఆపేసి మాత్రం మనం కూర్చోవద్దు. ఇక 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయంలో మనం చూసేటప్పుడు నెహెమ్యా వ్యతిరేకతను ప్రదర్శించేటువంటి వాళ్ళని ఎట్లా ఆపాడు అనేటువంటి విషయాలు అందులో నమోదు చేయబడ్డాయి. అంతేకాదు వాళ్ళని ఆపటం మాత్రమే కాదు, ఆ పని కొనసాగించాడు, ఆ పని పూర్తి చేశాడు. 6వ అధ్యాయంలో నెహెమ్యాకు వ్యతిరేకంగా మర్డర్ ప్లాన్ జరిగినా గానీ దాన్ని కూడా ఆయన ఛేదించాడు. 6వ అధ్యాయంలో ఆ పని పూర్తి చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయం 15వ వచనము, ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. 52 రోజులు, ఓన్లీ 52 days. 94 సంవత్సరాలు జరగనటువంటి పని, జాప్యమైనటువంటి ఒక పని, తీవ్రమైనటువంటి వ్యతిరేకత మధ్య, చంపుదాము అనేటువంటి ఆలోచనల మధ్య, అసలు ఆయన్ని చంపేద్దాము అన్న ఆలోచనల మధ్య కూడా 52 రోజుల్లో ప్రజలందరినీ కూడా నడిపించి ఒకానొక దశలో అయితే అసలు ఇది మన వల్ల కాదు అని చేతులెత్తే పరిస్థితి. కానీ ఒక నాయకుడిగా ఈయన వాళ్ళని ప్రోత్సహించినటువంటి తీరు, వాళ్ళందరినీ నడిపించినటువంటి తీరు ఇది మనం చూస్తూ ఉంటాం అనమాట. మనము ఎజ్రా గ్రంథంలో ఎలాగైతే రెండు భాగాలు అంటే ఎజ్రా గ్రంథాన్ని కనుక మనం గమనించామనుకోండి, ఫస్ట్ హాఫ్ కనుక మనం చూసినట్లయితే జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చినటువంటి వాళ్ళను మనం చూస్తాం. సెకండ్ హాఫ్ లో కనుక చూసినట్లయితే ఎజ్రా నాయకత్వంలో వచ్చినటువంటి వాళ్ళను మనం చూస్తాం. ఎజ్రా గ్రంథము అంటే ఎజ్రా గ్రంథంలో 2 భాగాలు. జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చినటువంటి వాళ్ళు, ఎజ్రా నాయకత్వంలో వచ్చిన వాళ్ళు, లేదా దీన్నే మనం చెప్పాలి అంటే మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళు, ఇది రెండోసారి వచ్చినటువంటి వాళ్ళు. ఈ మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే మందిరాన్ని తిరిగి కట్టారు. రెండోసారి తిరిగి వచ్చిన వాళ్ళు ఎజ్రా నాయకత్వంలో, ఆయన ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి కాబట్టి వాక్యాన్ని చెప్పి ప్రజల్లో ఆత్మీయతను తిరిగి కట్టాడు. వాళ్ళలో ఒక ఉజ్జీవాన్ని కలగజేశాడు. నెహెమ్యా గ్రంథం కూడా మనం గమనించినప్పుడు నెహెమ్యా గ్రంథంలో కూడా 2 భాగాలు ఉంటాయి. ఏమిటా 2 భాగాలు అంటే ఇది నెహెమ్యా గ్రంథంలో మొదటి భాగము నెహెమ్యా తిరిగి రావటం, నెహెమ్యాతో పాటు వచ్చినటువంటి వాళ్ళనే మూడోసారి తిరిగి రావటం అని అంటారు. ఈ తిరిగి వచ్చినటువంటి ఈయన ఏం చేశాడంటే ప్రాకారాలు తిరిగి కట్టాడు. ప్రాకారాలు తిరిగి కట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక ప్రాకారాలు తిరిగి కట్టిన తర్వాత మరలా ఈయన ఆ తర్వాత వచనాలు 7వ అధ్యాయం దగ్గర నుంచి గనక మనం గమనించినట్లయితే, ఇందులో గనక మీరు చూసినట్లయితే మనం ఇందాకడ అవుట్లైన్ లో 2 పాయింట్లు రాసాం. ఒకటేమో గోడలను కట్టడము, రెండోదేమో ప్రజలను తిరిగి పునఃస్థితికి అంటే పూర్వస్థితికి తీసుకొని రావటం. ఈ 2 పాయింట్లు అనమాట. నెహెమ్యా గ్రంథంలో కూడా 2 పాయింట్లు. అంటే దాన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే గోడలు ప్రాకారాలు తిరిగి కట్టడము, లేదా ప్రజల జనాంగాన్ని తిరిగి కట్టడం, జనాంగాన్ని లేదా ఒక దేశంగా మళ్ళీ వాళ్ళని రూపొందించటం. ఒక దేశంగా ఉన్నటువంటి వాళ్ళు చెరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మరలా తిరిగి వచ్చారు. మరలా తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఏ మందిరం అయితే కాల్చివేయబడిందో ఫస్ట్ మందిరం కట్టుకున్నారు. మందిరం కట్టగానే రెండవది వాళ్ళలో ఆత్మీయ స్థితిని తిరిగి కట్టారు. తర్వాత యెరూషలేము చుట్టూ ప్రాకారాలు తిరిగి కట్టారు. తర్వాత మరలా ఒక దేశంగా తిరిగి కట్టబడ్డారు. అంటే ఒక దేశంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరలా ఏం చేశాడంటే వాళ్ళని మరలా ఒక దేశంగా తిరిగి కట్టాడు. ఇదే మనం చూస్తూ ఉంటాం. వాగ్దానం చేశాడు అంటే దేవుడు ఖచ్చితంగా జరుగుతుంది. అయ్యా ఎట్లయ్యా జరుగుతుంది అని మనం అడగాల్సిన అవసరమే లేదు. ఆయన దానికోసం చేసినటువంటి పని ఏమిటి అంటే అష్షూరు సామ్రాజ్యాన్ని వినియోగించాడు. ప్రపంచంలో 10 గోత్రాల వాళ్ళని చెరకు తీసుకుని వెళ్ళిపోయారు.
వీళ్ళతో చేసినటువంటి పని ఏమిటి అంటే. తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని ఉపయోగించాడు. వీళ్ళతో చేసిన పని ఏమిటంటే 2 గోత్రాల వాళ్ళని చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత మాదీ పారసీక సామ్రాజ్యాన్ని ఉపయోగించాడు. వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే మరలా తిరిగి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ వీళ్ళ ద్వారా జారీ చేసి తిరిగి పంపించాడు. తిరిగి వెళ్ళటం మాత్రమే కాదు, మందిరం తిరిగి కట్టారు. అది కూడా వీళ్ళ ఆజ్ఞ. వీళ్ళు ఇచ్చినటువంటి అనుమతి, వీళ్ళు ఇచ్చిన సహకారం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు గోడలు కూడా అక్కడి నుంచే తాకీదులు తెచ్చుకొని మొత్తం ఆ కలపంతా కూడా నరుకొని నెహెమ్యా కట్టించినటువంటి విషయాన్ని. వీళ్ళు ఒక దేశంగా స్థిరపడిన తర్వాత మనము ఒకవేళ చరిత్రలో కనుక చూసినట్లయితే గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. అలెగ్జాండర్ వచ్చాడు. అలెగ్జాండర్ వచ్చిన తర్వాత చేసినటువంటి ఒక పని ఏమిటి అంటే ప్రపంచం అంతా కూడా వన్ లాంగ్వేజ్ వచ్చింది, ఒకే భాష ప్రపంచమంతా అలెగ్జాండర్ పరిపాలనలో. అలెగ్జాండర్ తర్వాత రోమా వచ్చారు. రోమా వచ్చి వీళ్ళు చేసినటువంటిది ఏమిటంటే రోడ్ సిస్టమ్. ప్రపంచం అంతటికి కూడా మంచి రోడ్లు వేశారు. ఒక సామెతే ఉంటుంది. ఏమి సామెత అంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. నువ్వు ఏ రోడ్ ఎక్కినా కానీ అది రోమాకే వెళ్తుందని. అంటే రోమా నుంచి ప్రపంచం అంతటికి కూడా రోడ్లు వేశారు. ఇప్పుడు చూడండి, దేవుడు ఈ 2 గోత్రాలను తిరిగి తీసుకొని వచ్చాడు. తిరిగి తీసుకొని వచ్చి మరలా వాళ్ళని ఒక జనాంగంగా పెట్టాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి కాలం సంపూర్ణమైనప్పుడు అని చెప్పేసి అంటాడు. ఏమిటి కాలం సంపూర్ణం అవటం అని చాలా మంది అడుగుతారు. ఏమిటి కాలం సంపూర్ణం అవటం అంటే, కాలం సంపూర్ణం అవటం అంటే అప్పటికే వన్ లాంగ్వేజ్ తీసుకొని వచ్చేసాడు దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా. అప్పటికే మొత్తము అంతటికి కూడా రోడ్ సిస్టమ్ తీసుకొని వచ్చేసాడు. అంతేకాదు ఇందులో ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఈ చెరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళండి అంటే అందరూ రాలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అందరూ రాలేదు. ఎవరు వచ్చారు? ఇష్టపడిన వాళ్ళు వచ్చారు. ఉదాహరణకి అక్కడే కొందరు ఇండ్లు కొనేసుకున్నారు అనుకోండి, అక్కడే వాళ్ళు ద్రాక్ష తోటలు కొనుక్కున్నారు అనుకోండి, అంటే ఆస్తులు సంపాదించుకున్నారు అనుకోండి, వాళ్ళు రాలేదేక. అంటే వాళ్ళు రాలేదనే దానికి రుజువు ఏంటంటే ఎస్తేరు గ్రంథంలో మిగిలిన వాళ్ళకి ఏం జరిగిందని చెప్పాడు కదా. అంటే కొందరు మిగిలిపోయారు, ఇక్కడ మాత్రమే మిగిలిపోలేదు. ఎస్తేరు గ్రంథం మనకు చూపించే మరొక రుజువు ఏంటంటే ఇక మీరు వెళ్ళిపోండి అన్న తర్వాత వాళ్ళు ప్రపంచం అంతా చెదిరిపోయారు. ప్రపంచంలో అన్ని దేశాలకి తాకీదులు పంపించారు కదా యూదుల్ని చంపమని. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. ఈ చెదిరిపోయినటువంటి వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ వీళ్ళు సమాజ మందిరాలు నిర్మించుకొని వాళ్ళు వాక్యం చదువుకుంటున్నారు. ఈ సమాజ మందిరాలు వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మెస్సియా కొరకు ఎదురు చూపు ఎక్కడ ఉంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా యూదులు చెదిరిపోయారు కాబట్టి. ఇప్పుడు క్రీస్తు ప్రభు భూమి మీదకి దిగి ఆయన సిలువలో మరణించాడు. ఆ సిలువ వార్తను తీసుకొని రోడ్స్ ఉన్నాయి కదా, ప్రపంచం అంతా కూడా బయలుదేరి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళంటే ఈ సమాజ మందిరాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆల్రెడీ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆయన వస్తాడు అనేటువంటిది వీళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. వీళ్ళలో కొందరు కన్వర్ట్ అయ్యేవాళ్ళు. ఇక అక్కడి నుంచి సంఘం ప్రారంభం అయ్యేది అనమాట. అందరికీ బోధించడానికి ఆల్రెడీ వన్ లాంగ్వేజ్ వచ్చేసింది, గ్రీక్ లాంగ్వేజ్ అనేటువంటిది ప్రపంచం అంతా కూడా వచ్చేసింది. కాబట్టి వాళ్ళ భాష కానీ లేకపోతే వాళ్ళ సమాజ మందిరాలు కానీ ఉన్నటువంటి రోడ్ సిస్టమ్ కానీ మెస్సియా కొరకు వాళ్ళ ఎదురు చూపు కానీ ఇది చాలా సులభంగా. అందుకనే మీరు చూడండి, దాదాపుగా క్రీస్తు ప్రభు AD 33లో సిలువ వేయబడ్డాడు. AD 33లో సిలువ వేయబడితే 60 నుంచి 64 సంవత్సరాలు వచ్చేసరికి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే భూమి మీద అంటే ఆకాశము క్రింద ఉన్నటువంటి సమస్త సృష్టికి ప్రకటించబడినటువంటి సువార్త అని చెప్పేసి అంటాడు. ఒకసారి మీరు గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనము చెప్తూ ఉంటాడు. 23వ వచనం, ఆకాశము కింద సమస్త సృష్టికి వెళ్ళిపోయిన సువార్త. అంటే మీరు గమనించండి, కేవలం ఒక 27 లేదా ఒక 30 ఇయర్స్ అనుకోండి, రఫ్గా 30 సంవత్సరాల్లో భూమి మొత్తానికి వచ్చేసింది సువార్త. భూమి మొత్తానికి వచ్చింది. భూమి మొత్తానికి వచ్చిందంటే దేవుడు చాలా ప్లాన్డ్ గా ప్రతి అడుగు వేస్తూ ఉన్నాడు అనమాట. ఏదో యాదృచ్ఛికంగా అశూరీయులు రాలేదు, యాదృచ్ఛికంగా బబులోను వాళ్ళు రాలేదు, మాదీ పారసీకులు రాలేదు అనుకుంటూ ఉంటారు. చరిత్రలో ఒకరి తర్వాత ఒకరు ఊరికినే వచ్చారని లేదా వీళ్ళు వాళ్ళని గెలిచారని ఏదో రక్తపాతం అని యుద్ధాలని. ఇదంతా కూడా ఇంకా చెప్పాలంటే దేవుని ప్లాన్ అనమాట. ఆయన ప్లాన్ లేకుండా ఏదీ జరగలేదు. యాదృచ్ఛికంగా జరిగినటువంటిది ఏమీ కూడా లేదు. ఇదంతా కూడా దేవుని ప్లాన్.
కాబట్టి మనకేమైందంటే ఇప్పుడు ఈ చరిత్ర అనేటువంటిది ముగిసిపోయింది. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నటువంటి దాస్యంలో నుంచి 430 సంవత్సరాల తర్వాత బయటికి రావటము, 40 సంవత్సరాలు అరణ్యంలో నడవటము, అరణ్యంలో నడిచిన తర్వాత వాళ్ళకు ఒక దేశాన్ని యెహోషువ టైంలో యుద్ధాలు చేసి దేశాన్ని ఇవ్వటము, చీట్లేసి పంచిపెట్టటము, పంచిపెట్టిన తర్వాత మొదటిగా న్యాయాధిపతులు ఒక 300 సంవత్సరాల పైన పరిపాలన చేయటము, తర్వాత ఐక్యరాజ్యము ఒక ముగ్గురు రాజులు తలా ఒక 40 సంవత్సరాలు పరిపాలన చేయటము, తర్వాత రాజ్యం విడిపోయినప్పుడు కూడా మెస్సీ రావటానికి ఒక 2 గోత్రాలని దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళని పక్కన పెట్టుకోవటము, మిగిలిన 10 గోత్రాలు చెరకు వెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాలను మాత్రం యూదా రాజ్యాన్ని బబులోను చెరకు పంపించటము, పంపించిన వాళ్ళను మరలా తిరిగి తీసుకొని రావటము, తెచ్చేటువంటి క్రమంలోనే ప్రపంచమంతా కూడా వాళ్ళని చెదరగొట్టి సమాజ మందిరాలు ఏర్పాటు చేయటము, వాళ్ళందరూ కూడా మెస్సీ కొరకు ఎదురు చూసేటట్లుగా వాళ్ళ నిరీక్షణలో ఉంచటము, ఆ తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభువును భూమి మీద పంపటము. ఇది పాత నిబంధన యొక్క చరిత్ర అన్నమాట. కాబట్టి క్రీస్తు ప్రభు యాదృచ్ఛికంగా భూమి మీదకి దిగిపోలేదు, హఠాత్తుగా దిగిపోలేదు. కాలము సంపూర్ణమైనప్పుడు పునాదులంతా కూడా వేసిన తర్వాత అప్పుడు క్రీస్తు ప్రభుని పంపించాడు. వచ్చే వారానికి మనము ఎస్తేరు గ్రంథం అంటే మిగిలిపోయినటువంటి యూదులకు పారసీక సామ్రాజ్యంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలు వచ్చే వారం మనం చూసుకుంటాము. ఇక దాంతో చరిత్ర అయిపోతుంది. ఇక చరిత్ర అయిపోగానే పద్య భాగం ఒక 5 పుస్తకాలు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఒక 17 పుస్తకాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదివినటువంటి చరిత్రలో మధ్యలో జరిగిన సంఘటనలే, కొత్తదేది కూడా కాదు. చరిత్ర అయితే అయిపోయింది. క్రీస్తు ప్రభు కొరకు నిరీక్షిస్తూ ఉన్నారనమాట, చెరకు వెళ్ళి తిరిగి వచ్చి. అది ఇది మీకు షార్ట్ టర్మ్ కోర్సే, ఏంటిలాగా వేగంగా వెళ్ళిపోయినాయి పుస్తకాలు అధ్యాయాలని మీరేమో అనుకోవద్దు. ఇది 6 నెలల కోర్సు, షార్ట్ టర్మ్ కోర్సు. దాదాపుగా చరిత్ర మనం బాగానే చదివినట్లు, ఎందుకంటే మనం చాలా సమయం కేటాయించాం మొదటి నుంచి పుస్తకాలంతా కూడా. ఇక రాజుల గ్రంథం దగ్గరకు వచ్చిన తర్వాత మనం సమయం కేటాయించలేం. ఎందుకు కేటాయించలేమంటే ఒక్కొక్క జీవితం కనుక కదిపినట్లయితే ఒక్కోసారి కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. అందుకని మనం రాజుల గ్రంథం దగ్గర సమయం కేటాయించలేకపోయాం, అది కేటాయించడానికి కూడా అవ్వదు. ఇక తర్వాత మిగిలినటువంటి పుస్తకాలన్నీ కూడా మీరు తర్వాత కనుక డీటెయిల్డ్ గా చదువుకోవాలని ఎవరికైనా ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఇంకా దీనికంటే కూడా లాంగ్ టర్మ్ కోర్సులు ఏమైనా ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వండి. లేదంటే ఇంటి దగ్గర చక్కగా చదువుకుంటే ఆ విషయాలన్నింటినీ కూడా మీరు గ్రహించడానికి అవకాశం ఉంటుంది.